మన భారతదేశంలోనే కొంతమంది ఎదవలు బంగ్లాదేశ్ పరిస్థితి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి పన్నాగం పొందుతున్నారన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలోని ఒక ముస్లింకి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఉంది. దాని పేరు జామియా లిమియా ఇస్లామియా అనే యూనివర్సిటీ మాట. ఆ యూనివర్సిటీలోని ఏదైతే సెమిస్టర్స్ ఉంటాయో స్టూడెంట్స్‌కి సంబంధించిన సెమిస్టర్స్, ఆ సెమిస్టర్స్‌లోని ఒక క్వెషన్ రాశారన్నమాట. ఆ క్వెషన్ ఏంటంటే భారతదేశం యొక్క సామాజిక సమస్యల పైన అని చెప్పేసి ఒక పేపర్ ఉంటది. ఆ పేపర్‌లోని ఈయన ఒక క్వెషన్ ప్రొఫెసర్ మాట ఆయన ఆ యూనివర్సిటీకి. ఈ ఒక క్వెషన్ అయితే దాంట్లో ఇచ్చాడన్నమాట. అది ఏ క్వెషన్ అంటే అది భారతదేశంలోని ముస్లిం మైనారిటీ వర్గాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అవి వివరించండి అని చెప్పేసి ఒక క్వెషన్ అయితే ఆయన ఇచ్చాడు. ఇది ఆ యూనివర్సిటీ యొక్క అధికారులందరూ కూడా చూసి దాన్ని స్పందించి తొందరగా అయితే దాన్ని ఆ పేపర్‌ని క్యాన్సెల్ చేయడం జరిగింది. సో అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ పేపర్ ఈ క్వెషన్ చూసినప్పటి నుంచి కూడాను మన భారతదేశంలో తీవ్రమైన దుమారం రేగింది. ఎవరైతే ఈ ముస్లిం ప్రొఫెసర్ ఉన్నారో ఇతను చేసిన పని వల్ల మన భారతదేశంలో ఒకేసారి భగ్గుమన్న వివాదాలు ఒకేసారి. ఎందుకంటే ఇటువంటి ఎదవలు మతాల మధ్య చిచ్చు పెట్టి లేనిపోని కారణాలన్నీ కూడా తీసుకొచ్చి ముస్లిం మతంలోని ముస్లిం వారినైతే రెచ్చగొడతా ఉన్నారు ఇటువంటి ఎదవలు. ఎందుకంటే ప్రశాంతంగా భారతదేశంలో ముస్లింలైనా గాని, హిందువులైనా గాని, క్రిస్టియన్స్ అయినా గాని చక్కగా ఉన్నారు. ఎవరికీ ఎటువంటి సమస్య లేదు. ఎవరి పని ఆళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి దేవుడిని ఆళ్ళు ప్రార్థించుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కొట్టి చస్తున్నట్లుగా హిందువులు, ముస్లింలు అక్కడ కాల్చుకొని, కొట్టుకొని చస్తున్నారు. ఆ విధంగా అయితే భారతదేశంలో కూడా ఉండాలని చెప్పేసి కొంతమంది ఎదవలు ప్రయత్నిస్తున్నారు. సో అతనికైతే అతని మీదైతే యాక్షన్ తీసుకున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎదవల్ని ఇంకా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వ్యతిరేకమైన ట్రోల్స్ కూడా పెడతా ఉన్నారు. కామెంట్లు చేస్తా ఉన్నారు. సో మరి ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలన్నది మీరే చెప్పండి. అతనికి ఎటువంటి శిక్ష వేయాలన్నది కామెంట్‌లో చేయండి. ఎందుకంటే బంగారమైన ఒక భారతదేశాన్ని మన భారతదేశంలోని మళ్ళీ మత వివాదాలు సృష్టించి ఆళ్ళు సునకానందం పొందేలాగా ఇటువంటి వివాదాలకు దారి తీస్తున్న వ్యక్తులు ఏం చేయాలో మీరే చెప్పండి.